భద్రాచలం పుణ్యక్షేత్రంలో ఆక్రమణదారులు రెచ్చిపోయారు. అడ్డగోలుగా కబ్జా చేయడమే కాకుండా ఆలయ అధికారుల మీద బెదిరిస్తున్నారు. ఏకంగా ఈవో రమాదేవి మీద దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. భద్రాచలం శ్రీరామచంద్రస్వామి దేవస్థానం ఈవో రమాదేవిపై కొందరు దాడి చేశారు. ఆలయానికి చెందిన 889.5 ఎకరాల భూముల్లోని అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు సిబ్బందితో కలిసి ఆమె అక్కడికి వెళ్లారు. అయితే ఈ క్రమంలోనే ఆలయ సిబ్బంది, పురుషోత్తమపట్నం గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమెపై పురుషోత్తమపట్నం గ్రామస్తులు దాడి చేయగా ఆమె స్పృహ కోల్పోవడంతో అక్కడ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం పురుషోత్తమపట్నం గ్రామంలో భద్రాద్రి ఆలయానికి సంబంధించిన 889.50 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూములను దేవస్థానానికి అప్పగించాలని ఏపీ హైకోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. అయితే కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొందరు ఆక్రమణదారులు ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారు. ఈ క్రమంలోనే కబ్జాకు గురవుతున్న దేవస్థానం భూములను పరిరక్షించే క్రమంలో అక్కడికి వెళ్లిన ఈవోపై దాడి జరిగింది. ఆక్రమణదారులను నిలువరించే క్రమంలోనే ఆలయ ఈవోపై పురుషోత్తమపట్నం గ్రామస్తులు దాడికి తెగపడ్డారు. గ్రామస్తుల దాడిలో స్పృహ కోల్పోయిన ఆమెను ఆలయ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు స్థానికంగా ఆలయ ఈవో దాడి ఘటన కలకలం రేపింది. ఆలయ భూముల పరిరక్షణకు వెళ్లిన మహిళా అధికారిపై దాడి జరగడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో పోలవరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రాలో విలీనం చేసిన విషయం తెలిసిందే. పోలవరం ముంపు లేకున్నా భద్రాచలం పట్టణాన్ని ఆనుకొని ఉన్న చుట్టుపక్కల గ్రామాలను ఆంధ్రాలోకి విలీనం చేశారు. ఈ విలీనంతోనే భద్రాచలం ఆలయ భూములు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్ళాయి. దీంతో అప్పటి నుంచి స్థానికులు భూములను ఆక్రమించడం ప్రారంభించారు. ఈ క్రమంలో స్వామివారి భూముల కబ్జా సమాచారం రావడంతో అక్కడికి వెళ్లిన ఈవోపై అక్కడి గ్రామస్తులు దాడులకు తెగబడ్డారు. మరోవైపు భద్రాచలం ఈవో రమాదేవిపై దాడి చేయడంపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆలయాల ఈవోలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని ఆమె స్పష్టం చేశారు. దేవుని భూములు కబ్జా చేస్తే పిడి యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తామని ఆమె హెచ్చరించారు. భద్రాద్రి రాముని ఆలయ భూముల సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని ఆమె కోరారు.